మాదేవన్న రెండోసారి చెప్పాడు ఉంజాలబాయ్ దందాలు మానేసి బిజినెస్ పెట్టుకున్నా అన్నా ఆడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ అప్పకి సైడ్ వేస్తున్నాడనా మేమంతా బిర్యానీ తిన్నకే కోటి పోయినామన్నా అన్నా అంజోల్కి వెళ్ళొద్దనా ఏ ఆడు శంకర్ కాదన్నా కత్తిసీను మొన్నటి వరకు చాలా మంది యూట్యూబర్స్ వచ్చినారు, చాలా మంది హెల్ప్ చేయడానికి వచ్చినారు, ముందుకు వచ్చినారు. కాకపోతే తెలియక ఏం చేసినారు అంటే చిన్న మిస్టేక్ చేసినారు. ఆ చిన్న మిస్టేక్ ఇప్పుడు పెద్దగా అయిపోయింది. స్కానర్ పెట్టకుండా, బిజినెస్ స్కానర్ పెట్టకుండా డైరెక్ట్ నంబర్, ఫోన్పే నంబర్, గూగుల్ పే నంబర్ పెట్టేవారికి అన్న వాళ్ళకి డైరెక్ట్ ఒక్క మనీ అనేది రాలేదు. అసలు డైరెక్ట్ అకౌంటే బ్లాక్ అయిపోయింది. అసలు ఎవరైనా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చినా అని కూడా ఆ మనీ అనేటివి పోతలే. సో మనం అయితే ఇప్పుడు స్కానర్ పెడుతున్నాం. రైట్ నో నేనైతే ఇప్పుడు హాస్పిటల్ బయట ఉన్నా. మన ఫిష్ మార్కెట్ ఫిష్ వెంకట్ అంకుల్కి అసలు డయాలసిస్ అవుతుంది అండ్ అంకుల్కి హెల్త్ బాగాలేదు. ప్రస్తుతం అయితే వెంటిలేటర్ పైన ఉన్నాడు. ఆ విషయం మాకు తెలియగానే మేము ఫస్ట్ యాదేశ్ అన్నకి ఫోన్ చేసిన. అన్న ఫిష్ మార్కెట్ వెంకట్ అంకుల్ వాళ్ళ పెద్ద కొడుకు అన్నకి ఫోన్ చేయగానే అవురా ఇట్లా జరిగింది అంటే అన్న మేము వస్తున్నామన్న ఆడికి వచ్చి ఏం జరిగిందో ఇప్పుడు కొంతమందికి తెలియదు కదా, వాళ్ళకి డీటెయిల్గా మేము కూడా చెప్తాం మన యూట్యూబ్లో, ఇది మనకు హెల్ప్ అవుతుంది అని చెప్పేవారికి వచ్చేసారా అని చెప్పిండు. ప్రస్తుతం అయితే బోడుప్పల్ ఆర్బీఎం హాస్పిటల్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ దగ్గరికి అయితే మేము వచ్చినాక లోపలికి వెళ్ళి చూసినాం. చాలా క్రిటికల్ స్టేజ్లో వెంటిలేటర్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. అది చూడంగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసిన నాకు బర్దాష్ కాలేదు చెప్పాలంటే. అయిపోయింది అంకుల్ అయితే చాలా ప్రతి ఒక్క సినిమాలో అయితే మొత్తం టోటలీ 200 సినిమాలలో ఉండు. గబ్బర్ సింగ్ సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్లో ప్రతి ఒక్క దాంట్లో అన్నిట్లలో మెయిన్ క్యారెక్టర్ మొత్తం గబ్బర్ సింగ్ టీంలో మొత్తం అంకులే ఫేమస్ అందరికంట. సో అంకుల్కి అయితే ఇట్లా అయిపోయింది అని చెప్పి మన యాదన్న పిలిస్తే ఇట్లా వచ్చినాం. ఆయన మాట్లాడితేనే అది డైలాగ్ ఫేమస్. ఇంకా ప్రతి ఒక్క ఆ మాటలో ఆ వాయిస్ లోనే ఉంది అంతా మనం ఫేమస్. ఇంకొకటి ఏంటంటే అంకుల్ స్లాంగ్ చూసి కొంతమంది నేర్చుకొని అంటే ఇప్పుడు మనం మాట్లాడే తరిగి ఉంటుంది కానీ జర ఏంటంటే అట్రాక్ట్ అయిపోతారు. అరే తెలంగాణ పక్కా తెలంగాణ భాష వస్తుంటది. కాకపోతే అంకుల్కి ఇట్లా అయిపోయిందని చూసేస్తే చాలా బాధ అనిపించింది. మా రామ్నగర్ లా ఫిష్ మార్కెట్ లా ఒక యాక్టర్ ఉంటారా, విలన్ ఉంటారా, ఆ సినిమాల విలన్ అరే మస్తు ఉంటుందిరా, నాకు సెట్ అవుతుందిరా అని చెప్పి ప్రతి ఒక్కరు మేము ఇంతున్నప్పటి నుంచి చూస్తుండే అంటే ఏమనుకోవచ్చు కానీ చాలా సినిమాలలో ఉన్నాడు. 200 సినిమాల పైన ఉన్నారు అన్న. ఇప్పుడు ఇట్లా అంకుల్ కి ఇట్లా అయింది అన్న. ఎవరైనా వచ్చినారా అన్న చూడడానికి యాక్టర్స్ కానీ ఎవరైనా ఇండస్ట్రీ నుంచి? వచ్చి చూస్తారు అంతే చెల్లిపోతారు. ఏమైనా హెల్ప్ చేయడం కానీ ఏమైనా జరిగింది? ఇంకేం రాలే రెస్పాండ్ రేపు చూడాలి మళ్ళీ. కానీ ఇట్లా రావాలా, ముందుకు వస్తేనే కదా తెలుస్తాయి. అందుకోసం మేమైతే ముందుకు వచ్చినామన్న. మా వంతుగా మన రామ్నగర్ అంటే మన అందరిది ఒకటే అన్న, ఒక యూనిట్. ఇంకా మన అందరిది ఇప్పుడు మనం ముందుకు రావాలని చెప్పి మేమైతే రామ్నగర్ నుంచి మేము వచ్చినాం. మేము కింద ఏమున్నా అని కూడా డీటెయిల్స్ పెడతాం. దానికి మీరు కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. డాక్టర్స్ ఏమని చెప్పినారన్న? చాలా సీరియస్ ఉండే చాప అయితే మన డాక్టర్ నరేంద్ర అని మన దోస్తు అన్న ఇట్లుంది అని అంటే సరే తీసుకొని రా అని చెప్పిండు. ఓకే చెప్పంగా నేను కూర్చోడం 5 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి జర్రా తిండి లేదు, ఏం లేదు, ఖాళీ వెంటిలేటర్ ఓన్లీ వెంటిలేటర్. నిన్న ఒక ఇడ్లీ తిన్నాడు. ఇప్పుడు చూడాలి మళ్ళీ. ఇప్పుడు డయాలసిస్ అవుతున్నాయి చూసినా డయాలసిస్ అవుతున్నాయి మళ్ళీ డయాలసిస్ అయిపోయినాక తెలుస్తుంది మనకి. మీకు కూడా ప్రతి ఒక్కరికి పేరున కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి అందరికీ కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మన కళ్ళ ముంగల్లో ఒక మంచి యాక్టర్ ఇట్లున్నాడు అంటే మనం ఆయనను చూసి మనం ఆయన చేసే కామెడీకి మనం ఎంతో నవ్వుకుంటాం, ఎంతో ఫన్ చేస్తాం. మరి ఆయన డైలాగ్ కొడతాం, అట్లా చేస్తాం. సో ఆయన కోసం ప్లీజ్ మీకు తోచినంత మీరు హెల్ప్ చేయాలని చెప్పి మనోళ్ళమే కదా కాపాడుకునేది, వేరే వాళ్ళు ఎందుకు కాపాడుకుంటారు? మనోళ్ళని మనమే చూసుకోవాలా. ప్లీజ్ మీరు హెల్ప్ చేయాలని చెప్పి నేను మంచి పూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఇప్పటికి ఎంతవరకు ఖర్చు అయిందన్న మీకు? 5 రోజుల నుంచి అయితే 2 లక్షలు చిల్లర అయినాయి. 2 lakhs చేంజ్ అయిపోయింది. 2 lakhs చిల్లర అయిపోయినాయి. జస్ట్ టెస్ట్లకి కాదు వీటికి మళ్ళీ ముందు తెలియదు. ముందు ఇంకేముందో చూసినారు కదా మీరైతే. ఇప్పటికే జస్ట్ 5 daysకే 2 lakhs చేంజ్ అయిందంట. ఇక ముందు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే డయాలసిస్ అవుతున్నాయి. డయాలసిస్ అంటే మీకు తెలిసిందే, బ్లడ్ టు బ్లడ్ చేంజ్ చేస్తూనే ఉండాలి. డైలీ బ్లడ్ కావాలని చెప్పి అనుకుంటున్నారు. సో మీరు కూడా ఎవరైనా బ్లడ్ ఇవ్వాలనుకుంటే హాస్పిటల్ దగ్గరికి వచ్చి బ్లడ్ ఇవ్వచ్చు. ఆర్బీఎం బోడుప్పల్ అని చెప్పి కొడితే మీకు వస్తుంది. సో మీరు కూడా కొంచెం మీరు హెల్ప్ చేయకపోయినా అని కూడా బ్లడ్ అన్ని ఇస్తా అని కూడా కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటుంది మీ నుంచి. ప్రజెంట్ కండిషన్ అయితే కిడ్నీ మొత్తం ఫెయిల్ అయిపోయినాయి 2. ఓకే. సో ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వేయించుకోవాలి సర్జరీ. ఇప్పుడు డయాలసిస్ అనేది టెంపరీ. అది ఎన్ని రోజులున్నా డైలీ వేయించుకున్నా వేస్ట్. అది మొత్తం ఖచ్చితంగా కాదు, ఎక్కువ రోజులు కాదు. సో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. దానికోసమే ఇప్పుడు అవుతుంది. చూసినారు కదా ఇప్పుడు అన్న అసిస్టెంట్ సర్జరీ అన్న కూడా చెప్తుండు. అన్న కూడా దగ్గరనే ఉన్నాడు, వెంకటేష్ అంకుల్ దగ్గరనే పక్కకు ఉండి చూస్తుండు. సో
మీరు ఏం లేదు, కింద మేము గూగుల్ పే ఫోన్పేది స్కానర్ పెడుతున్నాం, కొంచెం మీరు హెల్ప్ చేసి ముందుకు రావాలి. సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒక్కొక్కరు ₹1 వేసిన 7 lakhs అయితే అందరు 700K సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళ దినమే మేము ముందుకు వచ్చి హెల్ప్ అడుగుతున్నాం. ఎందుకంటే ఎవరో కాదో మాకు చాలా క్లోజ్ అంకుల్. మేము యాదన్న అయితే మాకు చాలా క్లోజ్. మేము చిన్న ఉన్నప్పుడు అన్న అని చెప్పి మస్తు తిరుగుతుంది అన్నతో కూడా. సో మీరు డైరెక్ట్ మీకు చూపించి మరి హెల్ప్ అడుగుదాం అని చెప్పి మేము అనుకున్నాం. సో ఇండస్ట్రీ నుంచి కూడా మీరు ముందరికి రావాలా, ఎవరైనా రావాలి. మీరు ఒక్కరు వచ్చి ఒక మాట చెప్తే చాలు, ఇండస్ట్రీ మొత్తం వచ్చి అంకుల్కి హెల్ప్ చేస్తారు, అంకుల్ని క్యూర్ చేస్తారు. సో ప్లీజ్ ముంగల్కి రండి, వచ్చి హెల్ప్ చేయండి. ఇండస్ట్రీ నుంచి కూడా ఇక సబ్స్క్రైబర్స్ మీరు ఉన్నారన్న హోప్తోనే మేము ఏదైనా చేస్తున్నాం, మీకోసం నవ్విస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఏదైనా బాధ ఉన్నా కూడా ఆ బాధ కూడా మీకు షేర్ చేసుకుంటున్నాం. షేర్ అని అంటూ ఏం లేదు, నవ్విస్తున్నాం, బాధ ఉన్నా చెప్తున్నాం, ఏమున్నా మేము ముందరికి వచ్చి మీతోనే చెప్పుకుంటున్నాం. లాస్ట్ టైం మీరు ఎట్లయితే ఇప్పుడు మా తమ్నేల్ అయినకి వాళ్ళ ఫాదర్కి ఇట్లా హెల్ప్ చేసినామో, ఈసారి కూడా మీరు ఇట్లా హెల్ప్ చేయాలా, మీరు ముందుకు రావాలని చెప్పి మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో గూగుల్ పే ఫోన్పే స్కానర్ పెడుతున్నా, ఇక మీకు తోచినంత ₹1 అని అయితే నేను చెప్పా, ఎందుకంటే ట్రీట్మెంట్ పెద్దగా అవుతుంది. ₹1 అని అయితే నేను చెప్పా, మీకు తోచినంత మీరు చేయండి సరేనా. మీకు కాకపోయినా ఈ వీడియో షేర్ చేయండి, యూట్యూబ్ నుంచి మీ వాట్సాప్ లింక్లలో పెట్టుకోరు, గ్రూప్లలో వేసుకోరు, ఏమైనా చేయరు. కానీ చాలా సీరియస్ ఉన్నాడు వెంకట్ అంకుల్ అయితే, చాలా సీరియస్ ఉన్నాడు. మనం ఎందుకు కాపాడుకుందాం కదా, ఎందుకు ఇదంతా తోచినంత మన తోడు వస్తే మా వంతు అయితే మేము చేసినాం. జర మీ వంతు మీరు చేసారనుకో కాపాడుకోవచ్చు వెంకట్ అంకుల్. అన్న అసలు మాట్లాడుతూనే లేడు, యాదన్న రాయి అయిపోయింది, మనిషి మొత్తం రాయి అయిపోయింది. అసలు ఆయనకి ఏం మాట్లాడాలో కూడా అర్థమైపోతుంది, అంత బాధ. సేమ్ చూసుకోవచ్చు అన్నను కూడా, అన్న వాళ్ళ డాడీ లెక్కనే ఉంటాడు సేమ్. ఇక అన్నకి ఏం మాటలు వస్తలే, నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే చూడంగానే మనిషి ఎట్లుంటుండే అంటే అప్పట్లో పత్తారు పోతుండే, అట్లా చూస్తే భయపడుతుండే. ఆ మనిషిని ఇప్పుడు అట్లా వెంటిలేటర్ పైన చూడంగానే దమాకేం పని చేసలే. సో ప్లీజ్ గాయస్ హెల్ప్ చేయండి, సబ్స్క్రైబర్స్ మీరు ఉన్న హోప్తోనే మేము ముందరికి మేము వచ్చి హెల్ప్ అడుగుతున్నాం. షేర్ చేయండి వీడియో, కింద గూగుల్ పే స్కానర్ ఫోన్పే స్కానర్ పెడుతున్నాం, ప్లీజ్ హెల్ప్. ఇంకా తర్వాత క్యూర్ అయినాక కూడా ఒక వీడియో చేస్తాం మేము 100%. సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్, మీరు హెల్ప్ చేస్తారని చెప్పి 100% అంటే 100% అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ పేరు.